భాగ్యశ్రీ బోర్సే నార్త్ నుంచి వచ్చిన హీరోయిన్. టాలీవుడ్లో మొదటి సినిమానే మాస్ మహారాజా రవితేజ సరసన ఛాన్స్ కొట్టేసింది. మిస్టర్ బచ్చన్లో గ్లామరస్ను ఆరబోసింది. కానీ ఏం లాభం? ఆరంభం ఆకట్టుకోలేకపోయింది. ఆ మూవీ దారుణంగా ఫ్లాప్ అయింది. అయితే సరే, విజయ్ దేవరకొండ హీరోగా భారీ బడ్జెట్తో వచ్చిన కింగ్డమ్ మూవీలో ఛాన్స్ కొట్టేసింది. గౌతమ్ తిన్నమూరి డైరెక్షన్లో కాబట్టి ఖచ్చితంగా హిట్ పడుతుందేమో అని ఆశపడింది. ట్రైలర్తో అంచనాలు భారీగా ఉండటం వల్ల హిట్ గ్యారంటీ అనుకుంది. కానీ మిక్స్ టాక్ తెచ్చుకుంది. మూవీ 2 సినిమాల్లో భాగ్యశ్రీ పాత్రకు పెద్దగా స్కోప్ ఏమీ లేదు. కేవలం గ్లామర్ కోసమే తీసుకున్నట్లు కనిపిస్తుంది. వస్తూనే 2 భారీ సినిమాల్లో ఛాన్సులు అందుకున్న అదృష్టం మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. ఇక మూడో సినిమా రామ్ పోతినేని సరసన ఆంధ్ర కింగ్ తాలూకా మూవీలో చేస్తుంది. ఆ మూవీతో ఎలాగైనా హిట్ కొడితే మంచి బ్రేక్ వస్తుంది. లేదంటే మాత్రం టాలీవుడ్ నుంచి తట్టాబట్ట సర్దుకుపోవాల్సిందే. అసలే సినిమాల్లో సెంటిమెంట్ ఎక్కువగా ఉంటుంది. హిట్ ఇచ్చిన హీరోయిన్కే అవకాశాలు వస్తాయి. హిట్ లేకపోతే మాత్రం హీరోయిన్ను ఎవరూ పట్టించుకోరు. ఎంత గ్లామర్ ఉన్నా వారిని పక్కకు పెట్టేస్తుంటారు. ఇప్పటికే చాలామంది గ్లామర్ క్వీన్స్ అలా తప్పుకున్నవారే. మరి భాగ్యశ్రీని ఆంధ్ర కింగ్ ఒడ్డున పడేస్తాదా లేదా ముంచేస్తుందా అన్నది ఇప్పుడు మనం చూడాల్సిందే.